హాయ్ ఎవ్రీవన్. నా స్టైల్‌లో ఏబీసీ జ్యూస్ చేసేద్దాం. వచ్చేసేయండి. ఇక్కడ నేను క్యారెట్, బీట్రూట్, ఆమ్లా, జింజర్, యాపిల్, కర్రీ లీవ్స్, మెంట్ లీవ్స్ అలానే కుకుంబర్ తీసుకున్నాను. వీటన్నిటిని నీట్‌గా క్లీన్ చేసేసి ముక్కలుగా కట్ చేసి బౌల్స్‌లో తీసుకున్నానండి. ఇక్కడ నేను జ్యూసర్ జార్ తీసుకున్నాను. ఆ జ్యూసర్ జార్‌లో ఇవన్నీ వేసేసి నీట్‌గా బ్లెండ్ చేసేసుకుందాం. యాపిల్ వచ్చేసి ఇమ్యూనిటీ పర్పస్ కోసం అండి. బీట్రూట్ వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం కోసం. క్యారెట్ వచ్చేసి స్కిన్ గ్లో కోసం. ఆమ్లా వచ్చేసి మనకి స్ట్రాంగ్ హెయిర్ కోసం, అలానే స్ట్రాంగ్ ఇమ్యూనిటీ కోసం అండి. కుకుంబర్ వచ్చేసి బాడీని ఎప్పుడు కూల్గా ఉంచడం కోసం. ఇక్కడ మెయిన్గా మెంట్ లీవ్స్, కర్రీ లీవ్స్ తీసుకుంటున్నామండి. ఇవి మన బాడీని ఎప్పుడు డీటాక్సిఫికేషన్ కోసం యూస్ చేస్తామన్నమాట. అంటే మన బాడీలో అనారోగ్యకరమైన పదార్థాలు ఉంటే వాటిని రిమూవ్ చేయడం కోసం యూస్ చేస్తాము. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసిన తర్వాత నీట్గా బ్లెండ్ చేసేసుకోవాలండి. బ్లెండ్ చేసిన తర్వాత ఒక గిన్నెలో స్ట్రైనర్తో బాగా ఫిల్టర్ చేసేసుకొని ఆ జ్యూస్ని మనం తీసుకోవాలి. ఆ జ్యూస్ని తీసుకున్న తర్వాత నేను ఇక్కడ స్మాల్ గ్లాస్ జార్స్ తీసుకున్నానండి. వాటిలో స్టోర్ చేసుకుంటే నాకు ఆల్మోస్ట్ 1 వీక్ దాకా ఉంటాయి. నేను ఆల్టర్నేట్ డేసే తాగుతాను. ఎందుకంటే మన బాడీ హీట్ జనరేట్ చేస్తుంది అనుకుంటే ఆల్టర్నేట్ డేస్ తాగమనే చెప్తానండి. ఈ జ్యూస్ స్కిన్ గ్లో అవ్వడం కోసమే కాదండి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఎవరికన్నా అవుతున్నా కానీ రెగ్యులర్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రస్ట్ మీ. ఎందుకంటే ఇది చాలామందికి వర్కౌట్ అయింది. నాకు కూడా అలానే వర్కౌట్ అయిందండి. అలానే ఈ జ్యూస్ చిన్నపిల్లలు కూడా తాగొచ్చు. కాకపోతే వాళ్ళకి ఒక పీస్ బీట్రూట్ అయితే 4 పీసెస్ క్యారెట్ తీసుకొని, 4 పీసెస్ యాపిల్ తీసుకోండి, ఒక పీస్ ఆమ్లా తీసుకొని, 3 మెంట్ లీవ్స్ తీసుకోండి, జింజర్ అలానే కర్రీ లీవ్స్ వేయొద్దండి పిల్లలకైతే. ఇవి ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకోండి. నేనైతే సియా సీడ్స్ కానీ సబ్జా సీడ్స్ కానీ సోక్ చేసుకొని ఆ వాటర్తో ఏబీసీ జ్యూస్ మిక్స్ చేసి తాగుతానండి. హెల్త్కి చాలా మంచిది. నేను రెగ్యులర్గా యూస్ చేస్తానండి. మీరు కూడా ఒకసారి యూస్ చేయండి. నచ్చితే మటుకి కన్ఫామ్గా నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా బాగుంటుందండి. ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.